ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాకపోతే ఇప్పుడు వారణాసిలో అయిపోదాం. వారణాసిలో మొదటి పద్యం భక్తయోగ పదన్యాసి అందరూ పాడుతున్నారులేండి, ఎవరి మెలుకులు కొద్దీ వాళ్ళు పాడుతుంటారు. దాని తర్వాత ఆపద్బాంధవుడు అనేది పాడతాను. దాని తర్వాత నవోభూతనాథ్ అని పాట ఉంది. ఆ పాటలో శివశంకర్ అనే పాట గమకాలన్నీ వేసి పాడేస్తాను అన్నమాట. అది సరే, ఇప్పుడు అది వద్దు మనకు టైం అంటే నాకే వెచ్చించడం మంచిది కాదు కదా. ఒక 2 పద్యాలు వారణాసిలోకి పోదాం ఇప్పుడు. ఓకే సార్, అమ్మకం సీన్కి పోదాం. ఓ కాశీపుర పౌరులారా, అవధాగుండయ్యో అగ్రజురారా, సవనదీక్షుతులారా, క్షత్రియులారా, ప్రవిమల గుణగణ్య పాదజులారా, కడలాక్రమించి ఒక్కటిగా భూమి నేలి నడినున్నయి హరిశ్చంద్రుడనగుట, ప్రణుత కౌశికరుణగ్రస్తుండనగుట, హాగా గుణములదొంటి పులవేల్బంటి పుణ్యమింతులజేలు పునకో అన్నుల తలకట్టుల యందు దాసిగా హమ్ముకో తలచినాడ వాడవాడల, హమ్ముకో తలచినాడ వాడవాడల, చిరి రొక్కం విచ్చి చెల్లుది ఓ వారణాసి పౌరువరుల
ఏది పాడినా ఎంతో అద్భుతంగా కమ్మగా ఉంది సార్. చీచి హరిశ్చంద్ర, నీవు నిజముగా కిరాతకునికి జన్మింపవలసిన వాడవు కదా, కిరాతకునికి జన్మింపవలసిన వాడవు కదా. అలరుదా గలమునందాల్పవలసిన అలనుదా పాదమర్చన కొప్పించి భంగిగాగా అఖిల సామ్రాజ్య భోగంబులాంగదగిన అఖిల సామ్రాజ్య భోగంబులాంగదగిన పట్టపు దేవి నమ్మితే బానిసగను అంటే పాడడంలో కూడా అక్కడ ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని జీవించి పాడటం అనేది అంతే సార్. అది ఆటోమేటిక్ గా ఆలాపనలో వచ్చేస్తాయి, ఆలాపనలో వచ్చేస్తాయి. అలా రౌద్రము పాడేదాన్ని అది వేరు. ఈ దుఃఖసాగరమైనటువంటి ఈ సన్నివేశం అనేది ఇక్కడ ఏదో మనం ఏడుస్తున్నామని కాదు, అది ఇంకా స్టేజ్ మీద అదొక రకం ఉంటుంది. మనం ఏం చేయాలంటే ప్రతి కళాకారుడు ప్రేక్షకుని మన వైపు మళ్లించుకోవాలి, అప్పుడే కళాకారుడు. అది దుఃఖరసమైనా సరే, రౌద్రరసమైనా సరే, ఇంకోటైనా హాస్యరసమైనా సరే. అంటే ఏమి, ప్రేక్షకుని మన వైపు మళ్లించుకోవాలి, అప్పుడే అది నాటకం అవుతుంది. వచ్చినాడు పాడినాడు పోయినాడు కాదు, అట్లా కదా. అన్ని పద్యాలు కాదు, కొన్ని పద్యాల్లో కొంచెం అట్లా నా శక్తి సామర్థ్యాలను బట్టి ఇటీవల కాలంలో అంటే ఒక 3-4 సంవత్సరాల నుంచి, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనుకోండి సార్, ప్రతి పద్యంలో నాకు కొంచెం అట్లా ఏదో కొత్తదనం అంటే కొంచెం కల్పి. ఇటువంటి దాంట్లో నా తమ్ముడు మహాదిట్ట ప్రభాకర్ అని ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలా, మంచి హార్మోనిస్ట్. ఎక్కడున్నారు సార్? వజ్రకరూరులో. ప్రభాకర్ ఆర్డిటి కీబోర్డ్ గా పనిచేస్తాడు, కీబోర్డిస్ట్ గా నేను కలిసినాను. 2012లో మేము పోటీ నాటకాలు అనంతపురంలో ఇచ్చినప్పుడు పూర్తి నాటకం హరిశ్చంద్ర నాటకం దాదాపు 8 గంటలు 7 గంటలు పడుతుంది. దాన్ని 2.5 గంటల్లోనే కుదింపు చేసుకోవాలి. తర్వాత ఇమిటేషన్ ఉండకూడదంట. అప్పుడు రమణమూర్తి అని అనంతపురంలో ఆయన ఉన్నాడు. రమణమూర్తి ఆయన సీనియర్ కళాకారుడు, విషయం తెలిసినాడు. ఇజ్రాయెల్ అని మా మిత్రుడు బిఎస్ఎన్ఎల్ లో పనిచేస్తాడు. వాళ్ళిద్దరిని పిల్లంపించి మనం పోటీకి పోదాము, దీన్ని కుదింపు చేయాలంటే వాళ్ళు ఇక్కడికే వచ్చి రోజు వాళ్ళు అన్ని ఖర్చులు భరించేవాడిని నేను. ఇటుకొచ్చి 2.5 గంటలో కుదింపు చేసినారు. అప్పుడు ఇమిటేషన్ ఉంటే మార్కులు పడవు, ఇమిటేషన్ ఉంటే మార్కులు పడవు. అప్పుడు ఎట్లా మా తమ్మునికి ఒప్పు చెప్పినారు, చూడపో ఈ పద్యాలు ఓకే అని మార్చేసినాడు. భక్తయోగ పదన్యాసి అప్పుడు పాడాలంటే కష్టం. 2012లో అంటే 11 సంవత్సరాలకి ఎట్లా పాడతారు? మా వాడు సెట్ చేసినాడు అన్ని ఇప్పుడు అదిగో కాలం రేవులను హంసధ్వనిలో సెట్ చేసినాడు. పద్యాలు అన్ని ఉండవు, 2.5 గంటే కాబట్టి. కానీ మనం పాడే పద్యం రికార్డ్ సెట్టింగ్ ఉండకూడదు ఇది. అప్పుడు రాగాలు కూడా ఎక్కువ పాడకూడదు.
రాగాలు పడితే టైం సాల్కొస్తుంది. కానీ నేను హరిశ్చంద్ర వేసి నక్షత్రుడు మా మిత్రుడు చనిపోయినాడు, ఓపెన్ అని మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు, మా ఊరు వాసే. అతను నక్షత్రుడు, మిగతా వాళ్ళంతా మేమంతా వేసినామా. గుంటకల్లో నక్షత్రుడు ఆయన విశ్వామిత్రుడు. 2 గంటల 40 నిమిషాలకే నేను వాళ్ళకి ఒప్పు చెప్పిన. 5 నిమిషాలు వాళ్ళకే ఇచ్చిన న్యాయ నిర్ణేతలకు. 2 గంటల 45 నిమిషాలు కాడాలి, కంప్లీట్ చేయాలి. నేను వాళ్ళకి ఇంకా 5 నిమిషాలు మిగిలిచ్చింది. అందుకనే ద్వితీయ బహుమతి వచ్చింది. మొదటి బహుమతి వచ్చేసి మహిషాసుర మర్దిని హైదరాబాద్ నుండి వచ్చినారు. రాష్ట్ర స్థాయిలో 5 జిల్లాలు 6 జిల్లాలో మోహిని భస్మాసురు అవి పాల్గొన్నాయి. మేము హరిశ్చంద్ర ఇచ్చినాం. అప్పుడు దుర్గాదాస్ గారు ఏమన్నారంటే, సార్ ఇట్లా ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేసేకి రావాలంటే మన అనంతపురం జిల్లా వాళ్ళు ఎవరిచ్చినారయ్యా అన్నాడు మైకిల్ బాబుతో. సార్ పామిడి అక్కినే నాటకాల, అప్పుడు పయ్యారు అక్కినే నాటకాలు, అక్కినే నాటకాల సమితి అని. అట్లా నేను చిన్నప్పుడు వేసేవాడిని నాటకాలు, డిస్ట్రిబ్యూషన్ చేయాలనా అంటే ఇంకా ఈ ప్రైజ్ ఎవరిది ఏం కథనే తెలియదు, అన్ని సీల్డ్ కవర్లు చేసింటారు. సరే వస్తాను, నేను వచ్చినప్పుడు కార్డ్ సీన్ పాడమన్నాయా జాషువా పద్యాలు అన్నాడు. సరిగ్గా మైకల్ బాబు వచ్చి వెంటనే రావాలన్నా, నువ్వు కలెక్టర్ గారు చూస్తారంటే నాకు గుండెలు కలెక్టర్ గారు. సరే లలిత కళా పరిషత్తులో పెట్టినారు ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కంటే ముందు. అది ఆ ఫోటో ఇప్పుడు తీసుకుంటాండి. సరిగ్గా ఆయన 22 నిమిషాలు 23 నిమిషాలు నా కార్డ్ సీన్ విన్నాడు. విని ప్రైజ్ ఇచ్చేటప్పుడు చాలా బాగుంది అని అది ద్వితీయ బహుమతి పొందిన. అప్పుడు ఇమిటేషన్ లేకుండా నా తమ్ముడు ఈ మెలికల్లో ఇంకా దిట్ట గర్వంగా చెప్పుకుంటూ లేడని నేను నీకు ఖచ్చితంగా చెప్పగలను. హరిశ్చంద్రలోనే కాదు, ఏదైనా సరే ఆ చెయ్యి ఒక రకం ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు కాలు చెయ్యి కొంచెం పడిపోయింది. వాయించడం అంటే అట్లా ఇట్లా అవతల హార్మోన్స్ లో చూస్తారు. మా వాడికి నేను ఆర్డిటీలో కలిసినాను సార్. అప్పుడు చాలా అద్భుతంగా వాయిస్తారు. నల్లగా ఉంటాడు, నా మాదిరిగా ఉంటాడు. హ్యాండ్ అంటే హ్యాండ్, అది గురువు లేదు. ఆ కాలంలోనే విజయరాజు రాత్రి పాడిపోయినాడు అనుకో, పొద్దున్నే మా వాడు హార్మోనియంలో వాయించేసింటాడు. దశరథ రామయ్య రాత్రి నాటకం చూసింటే పొద్దున్నే వాయించేసింటాడు. ఎక్కడ ఏపీ సేల్ అనేది తక్కువ తగిలిస్తాడు. తగిలిచ్చి అది బాగుండాల. ఇప్పుడు వెంట్రుకలు ఉన్నాయమ్మా, 4 జడలు వేసుకుంటే కాదు, పద్ధతిగా ఉండాల. అంటే ప్రేక్షకుడు మెచ్చాలా, ఇతరులు మెచ్చాలా. అప్పుడు నాకు ఒకటి గుర్తుంది. భక్తయోగ పదన్యాసి వారణాసి భవధురిత శాస్త్రవతరాసి వారణాసి స్వర్ణదీ తట సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి కానడా ఓకే. ఇట్లా సెట్ చేసిన జవాదాటి ఎరుగుతూ మాల్కోస్ లో చేసిన ఇట్లన్నీ. ఇప్పుడు మనం వారణాసిలో ఉన్నాము, వారణాసిలో చివరి పద్యం పాడుకొని కార్డ్సీన్ లేవు. దాటిపోయినది నా భాగ్య రేఖ, నన్ను వీడిపోయినది. నేనిప్పుడు ఏకాకినా? నేనే కాదు, సర్వజనులు ఏకాకులే. అన్నదమ్ములను ఆలు బిడ్డలను కన తల్లిదండ్రులు స్నేహితులు బంధువు వెంట వచ్చున్నది అదే యశస్సు, అదే సత్యము.
వైభవంబు వదలిపోయెను సామ్రాజ్య వైభవంబు వీడిపోయిరి అర్థాంగి నా తంగుడు నా మీద నీవు కచ్చబోని నా మీద నీవు కచ్చబోని జారిపోయద వేళనే జారిపోయద వేళ చూత జారి స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంట ఒకటి సాగిరా ఏరికేసరికి ఏ మాకు విధించనో విధి అది అవశ్య ప్రాప్యమా అద్దానినెవ్వరు తప్పించదరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం దేనికి కాదు కికరులే రాజగో రాజే కింకరుడగో అది కాలానుకూలముగా
చాలా అద్భుతంగా ఉంది సార్. రాగాల విందు ఇది మాకే. అట్లా పాడుతున్నాం కానీ అవకాశాలు రాకుండా ఉన్నాయి. అవకాశాలు రాకోకుండా ఉన్నాయి. వస్తేనేమో పాడతాము. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలు, 2 నెలలు తక్కువ ఉంది. 67 లేకపోతాను సార్, 66. గాత్రమేమో దేవుని దయ వల్ల. దేవుని దయ వల్ల బాగుంది, మంచి గాత్రం. ఇప్పుడు కేవలం నేను ఇప్పుడు 4లో పాడుతున్నా. అవును. మా తమ్ముడు కూర్చుంటే 5లో పాడేస్తా. 5లో అవలీలుగా ఒక 20-30 పద్యాలు నడిపిస్తాడు అట్లా. అంటే ఈ హరిశ్చంద్ర ఒకటే కాదు, దయోపాఖ్యాను అర్జునుడు గాని కొన్ని పాత్రలు వేస్తాం కదా, శ్రీకృష్ణ పాత్రలు, వరుస పద్యాలు కానీ. అంటే మొదటి సీన్, 2 సీన్లు అంటే మొదటి సీన్ నేను 4లో పాడతాను సార్. రెండో సీను ఇప్పుడు ఉదాహరణకు వారణాసి వేస్తాను అనుకోండి, వారణాసి 4లో పెట్టుకుంటాను. ఇంకా 4:30 అనేది పోము మేము, అర్థానికి ఎప్పుడు పోను. ఇంకా కాటి సీన్ 2 పద్యాలు అట్లా 4లో అని, ఇంకా 8 నుంచి 5లో చివరి వరకు. మీరు ఇంత బాగా పాడతారు. మీరు నటించినటువంటి నాటకాల్లో మీకు ఎదురైనటువంటి అనుభూతులు, అభినందనల గురించి కొన్ని తెలియజేయండి. ఈ ప్రపంచంలో స్నేహం కన్నా గొప్పది ఏమన్నా ఉందే? లేదు. అభిమానం కన్నా గొప్పది ఉందా సార్? లేదు. అభిమానం కన్నా స్నేహం కన్నా గొప్పగా అనేది ఈ ప్రపంచంలో ఒకటి ఉంది. చెప్పండి అది. అది ఏమో సార్ చెప్పండి, మీ అనుభవం. అనుభూతి అనేది అనుభూతి అనేది శాశ్వతమైనది. మీరు నేను అభిమానంగా కొన్నాళ్ళు ఉంటాం, తర్వాత మీరు మరుగా ఎక్కడో పోతారు. అభిమానంగా ఉంటాం, అంతే కదా. స్నేహంగా అప్పుడప్పుడు ఫోన్లో ఇప్పుడంటే చరవాణిలు వచ్చినాయిలేండి, అంతకుముందు ఫోన్లు లేవు, చరవాణిలు లేవు కదా. ఎప్పుడన్నా కలిసినప్పుడు అయ్యి సార్ నేనంటే అభిమానం, నేనంటే స్నేహం, మంచి స్నేహం మాకిద్దరికి అనేది. కానీ అనుభూతి అనేది చరిత్రలో, ఈ ప్రపంచంలో శాశ్వతమైనది. అది ఎందుకంటే పశువులు నెమరేసుకున్నట్టు మనం నెమరేసుకుంటాం దాన్ని, అనుభూతిని. సందర్భాన్ని, సందర్భోచితాన్ని బట్టి ఈ అనుభవం అక్కడ ఎప్పుడు మనం అభిమానం వేసుకునేకి లేదు, స్నేహం వేసుకునేకి లేదు. అభిమానము స్నేహం అనేటి నన్ను అడిగితే శాశ్వతం కాదు. ఒక 10 సంవత్సరాలు మనం పక్కన అభిమానం పెరిగిపోతుంది. శాశ్వతం అంటే అత్యంత శాశ్వతమైనది కాదు అభిమానం. అనుభూతి అనేది అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నెమరు వేసుకోవచ్చు. ఆ సన్నివేశాన్ని ఆటోమేటిక్గా మన కళ్ళ ముందుకు వస్తుంది. మనం విమానంలో ప్రయాణం చేసినామంటే అదొక అనుభూతి. మన అట్లా వాళ్ళనుకోండి, అనుభూతి అనేది అని నాకు తెలిసినంత వరకు, నేను పరిజ్ఞానిని కాదు, నేను అమాయకుల్ని, నాకైతే ఏమి జ్ఞానం తెలియని వాడిని. నేనేం పెద్దగా చదువుకోలేదు, 10th క్లాసు, తర్వాత ఓపెన్ యూనివర్సిటీ BA కట్టినా పరీక్షలో 1996లో. ఫస్ట్ ఇయర్ పాస్ అయినా. సెకండ్ ఇయర్ చదివే లోపల మా నాన్నగారు చనిపోతే అది కడపకు ప్రాక్టికల్స్కి పోవాల్సి ఉంది, పోలేకపోయినా. డిగ్రీ డిస్కంటిన్యూడ్, అది ఓపెన్ యూనివర్సిటీ. కళ్యాణదుర్గంలో మీకు ఎదురైనటువంటి అనుభూతి? అప్పుడు నాటకము వేసినాం సార్, నాకు గుర్తులేదు బాగా అంతే. అనంతపురం ఇంటి కూడా ఇచ్చినారు, నా తమ్ముడు నేను పోయినా. ఆ రోజు వారణాసి కాడ్చింది నాకు. ఇజ్రాయెల్ గారని ఆయన BSNL, ఆయన మంచి పాటగాడు కదా ఇజ్రాయెల్, మీరు ఇంటర్వ్యూ చేయలేదు, ఇప్పుడు అక్కడ ఉంటారు ఒంగోలు జిల్లాలో. ఆయన అడవి సీను, నేను వారణాసి కాడ్సీన్ పాడినాము. కాడ్సీన్ పాడేటప్పుడు ప్రీతంగా స్పందన వచ్చింది. టీచర్లు వీళ్ళు బాగా పాడుతున్నారు. అంటే తప్పులు లేవని నేను, ఆ గురువు లేని విద్య తప్పులు ఉంటాయి. ఇప్పుడు పాడిన పద్యాలు కూడా తప్పులు లేవని నేను ఎట్టి పరిస్థితుల్లో అన్నాను. తప్పులు ఉన్నాయి, ఎందుకంటే గురువు లేదు కాబట్టి. ఆ అనుభూతి చెప్తానేనండి. కాడ్సీన్ పాడుతున్నాను, తెల్లవారులు పాడుతున్నాను, జనాలు పాపం డబ్బులు చదివిస్తున్నారు, అంతా కాడ్సీన్ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇంకొక పద్యం ఉంది, కాంత అనే పద్యం పాడినాను. ఒక ముసలమ్మ 75-80 ఏళ్ళు ఉంటాయి సార్, వచ్చి పాపం ఆమె నడుచుకుంటూ వచ్చి 20 రూపాయలు లోటిచ్చి, నాయనా మర్చిపోలేము నాయనా నిన్నే, ఎంత బాగా పాడినావని, ఇద్దరునైనా 20 రూపాయలు నా దగ్గర ఉండేదని ఇచ్చింది. ఆ 20 రూపాయలు తీసుకొని ఆమె పొగిడి, అమ్మా తల్లి
ఈ 20 రూపాయలు నువ్వు సచ్చినంత వరకు నీ ఒక్కొక్క తిత్తిలోనేంటి బయటికి తీయద్దు ఇద్దు, నేను మళ్ళా తిరిగి ఇస్తున్నాను. నువ్వు చనిపోయినా కూడా అది ఉండాల్సిందే, దీన్ని మాత్రం ఖర్చు పెట్టద్దు. నువ్వు నాకు ఇచ్చినావు, నేను స్వీకరించను, నువ్వే పెట్టుకో. అది ఒక చక్కటి అనుభూతి, చక్కటి అనుభూతి. మరి ఇంతవరకు మనం హరిశ్చంద్ర పద్యాలనే వినిపించినాం మన అవును సార్. మరి వేరే నాటకాల నుంచి, సీన్ల నుంచి, దైవోపాఖ్యానం కావచ్చు, రామాంజనేయుద్ధం కావచ్చు, మంచిది, వాటి నుంచి కూడా కొన్ని పద్యాలు వినిపిస్తాయి. ఇటీవల సంవత్సరం క్రితం నేను ఆదినారాయణ అని వెంకటేశ్వరరావు గారి తమ్ముడు, ఆయన 2022 లాస్ట్ ఇయర్ డిసెంబర్ 21వ తేదీ ఇక్కడే ప్రదర్శించినాము, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా. అప్పుడు నేను అర్జునుడు వేశాను, ఆయన కృష్ణుడు వేసినాడు. ఆయన సన్మానం చేసింది ఫోటోలు కూడా ఇప్పుడు. దేవా, నీవు చేసినది నిజముగా హితోపదేశమే, కాని అల్పజ్ఞాన సమేత మనస్కుండగు నాకు ఆ గయుని విడుచుట అధర్మమని తోచుతున్నది. ఎట్లందువా, మిగులము పకారి అయినను మిత్రుడైనా కాని పని చేయమన చేయగలడే నరుడు, అరసి పాలిచ్చి పెంచిన విషము పెట్టిన కొడుకునే విషము పెట్టిన కొడుకునే ప్రియసుకుండు. చాలా అద్భుతం సార్. ఏ పాత్ర అయినా అలవోకగా గొంతు అలసిపోకుండా పాడేటువంటి ఆ శక్తి దేవుడు మీకు ఇచ్చినారు. మరి మీరు ఇంతవరకు ఎన్ని నాటకాలు ఆడినారు సార్? నాటకాలు అయితే ఎక్కువ అన్ని 200 లోపల ఉంటాయి సార్. 200 లోపల. మన జిల్లానైనా వేరే జిల్లాలకు కూడా వెళ్ళారా? వేరే జిల్లాలకు వెళ్ళినా. అప్పట్లోనే కర్నూలు జిల్లా, కడప జిల్లా, మైదుకూరు, కొండాపురము, అప్పుడు విజయరాజు గారు, గోపాలరావు గారు ఉన్నప్పుడు, తర్వాత మొలగవల్లి, ఈ ప్రాంతం అంతా. అనంతపురంలోనే 96 నుండి ఇక్కడ వచ్చినాము. అక్కడే ఉంటే అవకాశాలు వచ్చేటివి. నేను ఇక్కడ పామిడికి వచ్చేసినాను కాబట్టి కొంచెం అవకాశాలు తక్కువైనాయి. ఇంకా స్వతహాగా 2008లో
ఉచిత శిక్షణాలయం పెట్టాలని ఒక తలంపు వచ్చింది. కళాకారులు కళాసేవ కళామ తల్లికి సేవ చేస్తాడు ఈయన ఘనంగా అనేది అనుకుంటా అంటారు. తర్వాత వాళ్ళు చనిపోయినప్పుడు కూడా ఈయన నేను ఇన్ని సంవత్సరాలు కళామ తల్లికి సేవ చేసినాడు. కళామ తల్లికి సేవ చేసినాడంటే ఏమి సేవ చేసినాడు, విద్యను కొంతమందికి పంచాలా కానీ ఉచితంగా లేదు కదా. ఉచితంగా కాదు, ఉచితంగా ఇస్తే ఇవ్వాలి కదా. అంటే ఉచితంగా ఇస్తే ఆయన జీవనోపాధి కోల్పోతాడు కదా. కాబట్టి పల్లెల్లో డ్రామాలు నేర్పించేటప్పుడు జీతాలు తీసుకుంటా అంటారు. సమాజాలు కూడా నెలకి ఇంత జీతాలు తీసుకుంటారు. నాకు ఒక చక్కటి ఆలోచన వచ్చింది. భగవంతుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు కాబట్టి ఒకటి ఏదైనా కొత్తది చేద్దాం. కొత్తది అంటే ఏమి ఉచితంగా నేర్పిస్తాం అని ఈ బాక్స్ కొనుక్కొని 2008లో ఉచిత శిక్షణాలయం పెట్టినా. ఇంకా ఇంట్లోనే పెట్టుకుంటా అంటే అడపదడప వస్తుంటే ఇంకా 2011లో ఇక్కడ సార్ వాళ్ళని వచ్చి సార్ నాకు ఇట్లా కావాలా పార్ట్ టైం రోజుకు ఒక 2-3 గంటలు పగులు పుట్టి ఎవరన్నా ఉచితంగానే సరే అని బాడుకి ఇవ్వండి సార్ నాకంటే బాడుకి ఇచ్చి ఆ బాడుకి తీసుకుని 2011లో తీసుకున్నప్పుడే మేము సమిష్టి కృషి ఒక 2 నెలలు ఇక్కడ హరిశ్చంద్ర నాటకం చేసి మేము సాధన చేసినాం. సాధన చేసి లోపాలు మీ ఎట్లా అంటే వాళ్ళతో లోపాలు ఎక్కడున్నా ఏం కదా అన్ని కనుక్కొని తర్వాత న్యాచురల్ గా ఇప్పుడు అవన్నీ చేసినామే అట్లా కదా పుట్ట ఆయుధాలు కోడివెన్లతో పాటు దర్భలు కోసుకొచ్చేటప్పుడు హరిశ్చంద్రుడు పాము కూడా నేనే తయారు చేసి లోహితాసుడు పుట్ట ఎక్కి పాము కరెక్ట్ గా ఆ పుట్ట ఇట్లా దర్భలు ఒరిజినల్ దర్భలు తీసుకుపోయినాం పుట్టకు చెక్కినాం. ఆ లోహితాసుడు అట్లా కాలు పెడితేనే అది అట్లా అనాల. అంటే నాకు డౌట్ సార్, దర్భలు అనేటువంటి పుట్ట మీద మొలిచింటాయా లేదంటే పుట్ట పక్కన మొలిచింటాయా? పుట్ట మీదే మొలిచింటాయి. పుట్ట ఎక్కి దర్భలు కోయచుండా దాంట్లో ఉంది కదా అమ్మా. పుట్ట ఎక్కి అంటే పుట్ట ఎక్కాల్సిన పని లేదా, పుట్ట మీద మొలిచింటే ఎట్లుంటాయి? పుట్ట ఇంత ఉంటదే ఇట్లా అంతస్తులు ఉంటది. ఆ పుట్ట మీద పోయి కొయ్యాల. అంటే పుట్ట పక్కన ఉందేమో ఉన్నాయి పక్కన అంటే పుట్టకు ఆనుకొని ఏమన్నా దర్భలు ఉన్నాయేమో. మా పుట్టెక్కి దర్భలు కోయచుండా ఇట్లా పెనుబాము ఖర్చి మీ లోహితాసుడు అక్కడ పడి ఉన్నాడని మాట ఉంది కదా. కాబట్టి మేమైతే ఆ పుట్టకు మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఆ పుట్టకే కూర్చోండి సార్ అన్ని దర్భలు కూర్చున్నాము. ఇంక అన్ని సామాన్లు వేసుకొని పోతాంటే కట్టెలు గిట్టెలు కాటుషన్లో అవి మూకెట్లు పెట్టి పోగొచ్చేటట్లా, తర్వాత అడిషన్లు అగ్గి వచ్చేటట్లా అగ్గి మండాలి కదా. స్పిరిట్ పెట్రోల్ కలిపి టైంపురికి దీనికి దానికి వేసి మళ్ళీ గ్లూకోజ్ బాటిల్ మా దగ్గర ఉంటాయి. ఆ దాంట్లో నీళ్లు అవతల ఇవతల ఇట్లా ప్రెస్ చేసి అట్లా ఆరిపోతే అట్లా కనపడుకోకుండా పైన ఇవన్నీ చెమకులన్నీ నేనే అన్ని చేసినాము. తర్వాత కాట్సింగ్ లో ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంటే ఒక 2 కొమ్మలు తీసుకొని పోయి తర్వాత ఇదే శ్మశాన రాజ్యాభిషక్తుడు ఆస్థానం అని ఒక ఆస్థానం కూర్చొని దానికి పెయింట్ కొట్టి ఇవన్నీ చేసిన. సెట్టింగ్లన్నీ కూడా చేసి సెట్టింగ్లన్నీ న్యాచురల్ గా చేసిన. ఆయన ఒక ఆయన పొట్టిటైన పెనుగొండలో ఉన్నాడు. ఆయన ఇది వేస్తుంటాడు తలారాముడు కోగిరి జయచంద్ర రెడ్డి గారు. ఆయన ఎట్లా చేసినారండి ఇవన్నీ అని ఫోటోలు అప్పుడు ఇంకా కొత్తగా కెమెరాలు వచ్చినాయి. ఫోటోలు 2012లో అన్ని తీస్తున్నారు. కానీ మహిషాసుర మర్దిని వాళ్ళు అవి తెచ్చినారు సురభి వాళ్ళు సెట్టింగ్స్. మనం అవి కాదు, మనం న్యాచురలే, అన్ని న్యాచురలే, లో కాస్ట్ నో కాస్ట్. పోతూ అప్పుడు కొత్తగా గార్లు తిన్నా ఇట్లా హైవేలో పడితే కాది పూ చెట్లు వేసినారు మధ్యలో రోడ్లు. ఒక చెట్టు కొట్టను రాని ఆటో నిలబెట్టి ఒక చెట్టు పెద్ద కొమ్ము అంటే పుట్ట దగ్గర ఒకటి పెట్టేది. ఆ కాగితాల పూలు పుట్ట దగ్గర పెట్టి ఎక్కినప్పుడు కరెక్ట్ గా అవతల యువతల చందు భాస్కర్ రావు అని తినాలి ఆయన న్యాయ నిర్ణేత, యువతల గౌరవనీయులు వేలూరు వెంకన్న గారు సాహిత్యానికి మా వాడిట్లు కరెక్ట్ గా అట్లా